ఒక్క నిమిషం. మన క్రైమ్ టీము మన ఏసీపీ మాదాపూర్ శ్రీకాంత్ మరియు ఆంజనేయులు, ఇన్స్పెక్టర్ ఎస్హెచ్ఓ గారు, తర్వాత శ్రీనివాస్ గారు, వాళ్ళ క్రైమ్ టీం అందరు కలిసి ఈ వెహికల్ చెకింగ్ చేస్తున్నారు. ఈ స్పెషల్ డ్రైవ్ పెట్టారు సిపి గారు. ఆ స్పెషల్ డ్రైవ్ నిమిత్తంగా వెహికల్స్ వితౌట్ నెంబర్ ప్లేట్ ఉన్నాయి చెక్ చేస్తుంటే మనకు ఈ అక్యూజ్డ్ ఒక మోటార్ సైకిల్ తోటి దొరికారనమాట. ఈ హై ఎండ్ మొత్తం కూడా ఈ హై ఎండ్ మోటార్ సైకిల్స్ అంటే చాలా కాస్ట్లీ వెహికల్స్ ఇవన్నీ. ఇవి మొత్తం గచ్చిబౌలిలో 3, 6, కేపీహెచ్బిలో 8, మాదాపూర్ 1, మియాపూర్ 1. ఇవి వెహికల్స్ అన్నీ కూడా యమహా MT-15, యమహా R15, తర్వాత బజాజ్ పల్సరు, రాయల్ ఎన్ఫీల్డ్, తర్వాత కేటీఎం డ్యూక్ 200, టీవీఎస్ ఎన్ టార్క్, ఇట్లా టోటల్ 16 వెహికల్, చాలా కాస్ట్లీ వెహికల్స్. ఈ అక్యూజ్డ్ ఏంటంటే మొత్తము ఈ హాస్టల్స్ ముందు, తర్వాత ఐసోలేటెడ్ ప్లేసెస్లో ఉన్న మంచి అపార్ట్మెంట్స్ ముందు పార్క్ చేసిన వెహికల్స్ చూసుకొని వాళ్ళు నైట్ పూట ఈ సీసీటీవీ లేని లేకుంటే క్లారిటీ లేని ఉన్నటువంటి దూరం కెమెరాలు ఉన్న దగ్గర సెలెక్ట్ చేసుకొని రాత్రిపూట ఏంటంటే ఒక టోటల్గా 2 టీములు తయారై ఒక మోటార్ సైకిల్ మీద వచ్చి దగ్గరలో ఉండి ఆ ఇంకొక మోటార్ సైకిల్, ఈ హై ఎండ్ మోటార్ సైకిల్ హ్యాండిల్ని ఏం చేస్తారంటే బ్రేక్ చేస్తారు. గట్టిగా కొడితే అది హ్యాండిల్ బ్రేక్ అవుతుంది. ఆ హ్యాండిల్ బ్రేక్ అయిన తర్వాత దాన్ని ఏం చేస్తారంటే మెల్లగా ఆ హ్యాండిల్ బ్రేక్ అయిన తర్వాత కొంచెం దూరం తోసుకుంటూ పోయి ఆల్రెడీ వీళ్ళ దగ్గర ఉన్న మోటార్ సైకిల్ మీద కూర్చొని దీన్ని పుష్ చేసుకుంటా ముందు పోయి ఒక గోడౌన్లో పెట్టుకొని ఉన్నారన్నమాట ఈ వెహికల్స్ అన్ని అమ్మడానికి. అయితే మనం వెహికల్ చెకింగ్ చేస్తుంటే డౌట్ వచ్చి పారిపోవడానికి చూస్తుంటే పట్టుకొని మనం నిన్న నైటు ఈ స్పెషల్ డ్రైవ్లో పట్టుకొని ఈ అక్యూజ్ని దేవకిషోర్ అనేవాడు ఏం చేస్తాడంటే ఈ గత 1 నెల రోజుల నుంచి ఈ దొంగతనాలు జరుగుతున్నాయి. అయితే మనం కూడా నిఘా పెట్టాము, డౌట్ వస్తుంది కానీ సీసీటీవీ లేని దగ్గర చేయడము, తర్వాత ఎక్కడి సైడ్ పోయిందో తెలియకుండా అట్లా చేస్తున్నారు. అయితే ఇందులో మెకానిక్ ఉన్నాడు ఈ దేవకిషోర్ అన్న వాడు ఏం చేస్తాడంటే ఈ తాళం చేతులు అయితే వీళ్ళు హ్యాండిల్ బ్రేక్ చేస్తే ఇరిగిపోతుందో దానికి మళ్ళీ డూప్లికేట్ లాక్ తయారు చేస్తాడు పెట్రోల్ ట్యాంక్కి, హ్యాండిల్కి, తర్వాత ఈ బాక్స్కి, కిట్కి కొత్త తాళం చేతి తయారు చేసి ఇవన్నీ తయారు చేసుకొని వీళ్ళు నేటివ్ ఆఫ్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్టు, కొందరు వైజాగ్, రావులపాలెం, అమలాపురం అటు సైడ్ వాళ్ళు ఉన్నారన్నమాట. ఈ వెహికల్స్ అన్నీ కూడా ట్రాన్స్పోర్ట్లో వెహికల్ వేసి ఒక పెద్ద వెహికల్ వేసి అక్కడ డిస్పోజ్ చేద్దామని ప్రయత్నం చేస్తున్నామట. సో నిన్న మనం వెహికల్ చెకింగ్లో దొరికిన నిమిత్తం తర్వాత ఈ రాఘవేంద్ర కాలనీలో ఒక గోడౌన్లో పెట్టిన వెహికల్స్ అన్నీ కూడా రికవర్ చేసుకొని తీసుకురావడం జరిగింది. ఇందులో గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ ఒక 6 కేసులు, కేపీహెచ్బి ఒక 8, మాదాపూర్ 1, మియాపూర్ ఈ హై ఎండ్ వెహికల్స్ మొత్తం 36 లక్షల వర్త్ వెహికల్స్ని రికవర్ చేసిండ్రు.